హలో హాయ్ ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు ఈరోజు ఆయన దగ్గరికి వెళ్తున్నాం. ఇంతకుముందు ఏం చెప్పామంటే ఒక ఆయన కట్ ఆపరేషన్ చేస్తామని చెప్పారు కదా, ఆయనకి రేపు ఎలా ఉండబోతుందో, ఎలా ఉండగలుగుతాడో ఆయన ఒకడే అంట. పాపం తనకి ఎవరు ఏం సాయం చేయట్లేదంట. అందుకని మేము ఈరోజు నైటే బయలుదేరాం. ఆటోలో మాకు తెలిసిన ఆయన అనమాట, మా ఫ్రెండే. ఆటోలో కొంతవరకు వెళ్ళాం. అక్కడి నుంచి కొంచెం నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఆయన మా కోసమే యాక్చువల్గా చెప్పేసి ఉన్నాడు. మమ్మల్ని చూడంగానే నించొని ఇంకో పెద్ద ఆయన ఉన్నాడు కదా, ఇంతకుముందు ఆయనకు కూడా మనం సాయం చేసామన్నమాట. షర్టు ప్యాంటు ఆయన పక్కనే ఉంటారు, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. మేము ఆయనకి ఏం టెస్టులు అయ్యాయి, ఎంతవరకు వచ్చింది మీ పరిస్థితి అని అడిగాము. ఆయన మాకు ఇలా జరిగింది, ఇలా టెస్టులు చేశారని చెప్పారు. తర్వాత మేము ఆయనతో కొద్దిసేపు మాట్లాడినాం. అంటే మనం ఎన్ని గంటలకు రావాలా, మేము ఏ టైంలో వస్తే మీరు ఏ టైంలో ఉంటారు, మమ్మల్ని తీసుకెళ్ళండి అని మమ్మల్ని అడుగుతున్నాడు. మేము ఖచ్చితంగా వస్తాము, 7:30 కల్లా వచ్చేస్తామని చెప్పాము. అని చెప్పేసి మేము ఆయనతో ఇంకా ఆ పెద్ద ఆయనకు ఒక మాట చెప్పేసి మేము రిటర్న్ వచ్చేసామన్నమాట. మార్నింగ్ వచ్చేస్తామని చెప్పేసి తొందరగా. అర్లీ మార్నింగ్ 7:30 కల్లా మేము వచ్చేసాం. అన్న దగ్గరికి వచ్చేసి సరే వెళ్దామని చెప్తే ఆయన సరే అన్నాడు. మేము ఇంకా ఆటో కోసం ముందుకు వెళ్తే ఆటో దగ్గరికి వెళ్ళి, అన్న ఇలా పెద్ద హాస్పిటల్కి పోవాలా, గవర్నమెంట్ హాస్పిటల్ కంటే సరే అన్నాడు. మేము ఇంకా ఆటోలో కూర్చొని వెళ్తూ ఉన్నాము. అన్న మమ్మల్ని ఒక్క నిమిషం ఆటో ఆపండి అని అడిగాడు. ఎందుకన్నా అంటే, ఒక్క నిమిషం నాకు తెలిసిన వాళ్ళకి ఒక మాట చెప్పేస్తున్నాడు. వెళ్దామని వెళ్తే ఆయనకి తెలిసిన వాళ్ళు కూడా లేరంట, బయటికి వెళ్ళారంట. సరే అని చెప్పేసి మేము రిటర్న్ వచ్చి హాస్పిటల్ దగ్గరికి వచ్చి దిగేసి ఇంకా మేము ఆ కంటి ఆపరేషన్ దగ్గరికి వెళ్తున్నాము. మీరు అక్కడే ఉండండి అని చెప్పేసి కొద్దిసేపు మేము బయటకు వచ్చిన తర్వాత ఆయనకి చిన్నగా ఏదైతే అవసరం ఉందో అప్పటి వాటర్ బాటిల్, బ్రెడ్ ప్యాకెట్ తీసేసుకుని మేము ఆ హాస్పిటల్ దగ్గరికి మళ్ళీ ఆయన దగ్గరకు వచ్చేసి మేము కొంచెం చూసాం అనమాట. అంటే ఎవరైతే డాక్టర్ సిస్టర్స్ ఉంటారో లేదంటే నర్సు వాళ్ళని వెతికాం. వాళ్ళు అలా లోపలికి వెళ్ళంగానే కనపడ్డారు. మేము ఆ సిస్టర్స్తో చెప్పాం, హలో సిస్టర్, పెద్దానికి ఎవరు లేరు, కాస్త మీరు దగ్గరుండి చూసుకోండి. మేము మళ్ళీ కావాలంటే ఈవినింగ్ టైం అలా వచ్చిపోతాం. ఎందుకంటే డాక్టర్ గారును 10 గంటలకు అట్లా వస్తానంట. ఒకసారి మీరు కొంచెం చెప్పేసి ఆయనకి దగ్గరున్నానని చెప్పాం. సర్లే అన్నది ఆమె కూడా. మేము కూడా ఇంకా మాకు డ్యూటీ టైం అవుతుందని చెప్పేసి వచ్చేసాం అనమాట.